అందరికీ నమస్తే అండి. రాజమండ్రిలోని చౌడేశ్వరీనగర్ ప్రాంతంలో కల్తీ పాల ఘటనలో 5గురు మరణించడం, ఇంకొంతమంది దాదాపుగా 11 మంది ప్రస్తుతానికి హాస్పిటల్‌లో విషమ పరిస్థితుల్లో చికిత్స తీసుకోవడం, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకోవడం, ఇదంతా కూడా మనం ఫాలో అయ్యాం. మనం చెప్పుకుంటున్నాం కదా! సో, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చాలా డెప్త్‌గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎందుకంటే పాలు కల్తీ అనేది అసాధారణం. అంటే పాలు కల్తీ సాధారణమే. కానీ ఇలా చనిపోవడం అనేది అసాధారణం. పాలలో చిక్కదనం కోసమో, తెల్లదనం కోసమో, నురగ కోసమో, ఫ్రెష్‌నెస్ కోసమో కల్తీ చేస్తుంటారు. ఆ కల్తీ ప్రాణాలు తీసేంతగా ఉండదనమాట. సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ ఇక్కడ ప్రాణాలు ఎందుకు పోయాయి? ఇంతగా ఎందుకు వికటించింది అనే దాని మీద పోలీసులు దృష్టి పెట్టారు. సో, దానికి ప్రకారం వాళ్ళు ఏం చెప్తున్నారంటే 15వ తేదీన పట్టిన పాలవి. అతను 16వ తేదీ సప్లై చేశాడు. 15వ తేదీ రాత్రి అతను ఫ్రిడ్జ్‌లో పెట్టాడనమాట పాలు. 3 రకాల క్యాన్లు ఉన్నాయంట. 3 క్యాన్లు ఉన్నాయంట. ఆ 3 క్యాన్లు కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టాడంట. అందులో మరుసటి రోజు అతను చూసే సమయానికి అక్కడ కూలెంట్ అనేది ఒకటి ఉంది. దానిలో ఇథనాల్ గ్లైకాన్ అని ఉంది. అది లీక్ అయిందంట. ఒక క్యాన్లో ఉన్న పాలలో అది కలిసింది అని తర్వాత గుర్తించాడు. ఈలోగా ఇతను సప్లై చేసాడు. ఈ మూడిట్లో ఏ క్యాన్లో కలిసిందనేది నాకు తెలియదు అని చెప్తున్నాడు అనమాట. కూలెంట్ లీక్ అయిన విషయాన్ని 17వ తేదీన తను గుర్తించాడంట. సో, మొత్తానికి అతనైతే సమాచారం ఇచ్చేశాడు. జరిగింది ఇది సార్, 15వ తేదీ నేను ఫ్రిడ్జ్లో పాలు పెట్టాను, 3 క్యాన్లు పెట్టాను, అందులో ఒక క్యాన్లో లీక్ అయినట్టు గుర్తించాను, అది కూడా నేను 17వ తేదీన గుర్తించాను, ఈలోగా నేను అక్కడ పాలు ఇచ్చేసాను వాళ్ళకి అని చెప్పాడనమాట. సో, ఈ శీతలీకరణ కేంద్రంలో కూలెంట్గా వాడుతున్న ఇథలీన్ గ్లైకాన్ కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ఇథలీన్ గ్లైకాల్ కారణంగానే జరిగిందని పోలీసులు అండ్ వైద్యాధికారులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. యాక్చువల్లీ ఈ ఇథలీన్ గ్లైకాల్ని కార్లు, ట్రక్కులు, హెచ్‌విఏసీ సిస్టమ్స్, పరిశ్రమల్లోని చిల్లర్ వాటిల్లో వినియోగిస్తారు. డీఐసింగ్ ద్రవాలు, బ్రేక్ ఫ్లూయిడ్, పెయింట్స్, ప్లాస్టిక్, పాలిస్టరు, ఫైబరు వాటి తయారీకి దీన్ని వాడతారు. అంత ప్రమాదకర రసాయనం ఇది. యాక్చువల్లీ ఫుడ్ ప్రాసెసింగ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇథిలీన్ గ్లైకాల్ అనేది వాడకూడదు. దీనికి ప్రత్యామ్నాయంగా ఫుడ్ గ్రేడ్ ప్రొఫైలిన్ గ్లైకాల్ను వాడుకోవచ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా ఇథనైల్ గ్లైకాల్ ఇథలీన్ గ్లైకాల్ స్థానంలో ఫుడ్ గ్రేడ్కి ప్రొఫైలిన్ గ్లైకాల్ అనేది వినియోగించుకోవచ్చు అనేది వైద్యాధికారులు చెప్తున్నారనమాట. అయితే దీంతో పోలిస్తే అది ఖర్చు తక్కువ, అందుకని అందరూ అదే వాడుతున్నారంట. చాలామంది అదే వాడుతున్నారంట. అయితే వరలక్ష్మి డైరీలో కూడా కూలెంట్గా ఎథలీన్ గ్లైకాల్ వాడడం వల్లనే పాలు విషంగా మారాయని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే పరిమితికి మించి రోజువారీ ఇతను చేసేది అదే, కానీ ఆ రోజు పరిమితికి మించి అతనికి తెలియకుండా అతను ప్రమేయం లేకుండా క్యాన్లో పడిపోయినాయి, లీక్ అయింది. 100 నుంచి 200 మిల్లీలీటర్ల పరిమాణం వరకు మనిషిలో శరీరంలోకి చేరితే ప్రాణాంతకంగా మారుతుంది అని చెప్తున్నారు. ఇథలీన్ గ్లైకాల్ ప్రభావం 3 దశల్లో ఉంటుందంట. సో, ఇది కలిసిన పదార్థాలు తీసుకున్న 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు మత్తుగా ఉంటుంది. తలనొప్పి, వికారం, వాంతులు, నిద్రమత్తు వంటివి ఉంటాయి. 12 గంటల తర్వాత మెటబాలిక్ యాసిడోసిస్ అంటే శ్వాస తీసుకోవడం ఇబ్బంది, గుండె దడ, రక్తపోటు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 3వ దశలో అంటే సుమారుగా 2 రోజుల తర్వాత మూత్రపిండాలు దెబ్బతిని మూత్రం రావడం నిలిచిపోతుంది. సో, ఇది రాజమండ్రిలో జరిగింది. 3వ దశకు వెళ్ళిపోయిన తర్వాత గుర్తించారు. మొదటి దశలో ఎవరూ గుర్తించలా, 2వ దశలో కూడా ఎవరూ గుర్తించలా. 3వ దశలో మూత్రపిండాలు దెబ్బతిని మూత్రం రావడం ఆగిపోయిన తర్వాత, కిడ్నీలో ఏదో జరిగిపోతుందని డౌట్ వచ్చిన తర్వాత అప్పుడు హాస్పిటల్కి వెళ్ళారు. అప్పటికే కొంతమంది చనిపోయారనమాట. సో, ఇది బాధితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగాను అండ్ నిందితుడు ఎవరైతే గణేష్ ఉన్నాడో అతను చెప్పిన సమాచారం ఆధారంగా పోలీసులు అండ్ వైద్యాధికారులు ప్రాథమికంగా ఇది నిర్ధారించారు. పాలు సప్లై చేసిన తేదీ, ఇతను ఫ్రిడ్జ్లో పెట్టడం అండ్ అది లీక్ అవ్వడం, రోజువారీ వాడుతున్న దానికంటే ఇది ఈరోజు ఎక్కువగా రావడం, ఇవన్నీ కూడా పోలీసుల దర్యాప్తులో తెలిసాయి. సో, దీని మీద ఇప్పుడు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ చేయాల్సింది ఏంటంటే ఇతర డైరీల్లో ఇదే వాడుతున్నారా, ఫుడ్ గ్రేడ్ వాడితే పర్వాలా, ఫుడ్లో కలవని విషతుల్యమైనవి వాడితే మాత్రం ప్రమాదం. సో, ఎక్కడెక్కడ ఏం వాడుతున్నారనేది ఇప్పుడు ప్రభుత్వం కనిపెట్టాలి.
పోలీసులు కనిపెట్టాలి. అవసరమైతే దీని మీద ఒక కమిటీ కూడా వేయాలి.